నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ రాజమండ్రి. ఒక చిన్న పని మీద అలా తాడేపల్లిగూడెం వరకు వెళ్తున్నానండి. మార్గ మధ్యలో మన రాజమహేంద్రవరం, అదేనండి రాజమండ్రి రైల్వే స్టేషన్ మీదుగా గోదావరి బ్రిడ్జి తర్వాత కొవ్వూరు వరకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. విషయానికి వస్తే ఉభయ గోదావరి జిల్లాలు అనగానే పాడి పంటలకు ప్రసిద్ధి అండి. అసలు అన్నపూర్ణగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ అంటే విస్తీర్ణం చాలా పెద్దది. తర్వాత అంటే మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు అది వేరేగా ఉండేది. తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అప్పట్లో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి అతి కష్టం మీద సాధించాడు ఆంధ్రప్రదేశ్ని. అప్పటి నుంచి అంటే మన ఆంధ్రప్రదేశ్ మన బ్రిటిష్ వారి కాలంలో అయితే అప్పటి నుంచి ఇప్పుడే కాదులేండి, తరతరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక అన్నపూర్ణంగా వెలుగుతుంది. దానికి చేదోడు వాదోడుగా మన కాటన్ దొర గారు మన ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టారు కదా. ఆ ప్రకారంగా గోదావరి జిల్లాలను ఒడిసిపెట్టి గోదావరి జిల్లాలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలకు కూడా ఒక పేరు ప్రఖ్యాతిగాంచి అన్నపూర్ణగా అందరికీ అమ్మ పెట్టే ఒక అమ్మగా ఈ రెండు జిల్లాలో తెలిసినాయి. ఈ నేపథ్యంలో మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అంటే ఈస్ట్ గోదావరిలో ముఖ్యపట్నంగా రాజమండ్రి, కాకినాడ చెప్పుకోవచ్చు. అటువంటి రాజమండ్రి పట్టణానికి ఈ రైల్వే స్టేషన్ ఒక కేంద్ర బిందువుగా చెప్పొచ్చండి. ఆ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత గోదావరి స్టేషన్ తర్వాత మన అఖండ గోదావరి బ్రిడ్జి. గోదావరి బ్రిడ్జిని ప్రయాణం చేస్తుంటే అసలు అంటే మన సినీ ప్రియ రచయితల కాడి నుంచి ఒకరికేంటండి అది అన్నవాడక కవికి ఒక పాట లేదు, రీతి లేదు, ఒక ఉంటుంది కదా. అన్ని చోట్ల అది నిలవై ఉంటాడు. కాకపోతే ఒక సామాన్య మనిషి దాని నుంచి తగుడు వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది పొంగిపోయే గోదావరి ఊపిరి తింటే మాలో ఏదో రకరకాల చెప్పి ఎలాగంటే గోదావరి చుట్టూ ఒక రకమైన ఉంటుంది. అటువంటి ఈ గోదావరి పర్వతం చూస్తుంటే నా మనసులో రోజులు ఉంటుంది. ఇది కూడా కలిగితేనే చూసి ఆస్వాదించండి. అలా వచ్చినప్పుడు ట్రైన్లో జర్నీ చేసినాం కానీ బస్సు చేసినప్పుడు కానీ మొత్తంగా పడుకోకుండా అలా సరదాగా ఆ గోదావరి బ్రిడ్జి మీద బ్రిడ్జిని చూసుకుంటూ అంటే ఒక బ్రిడ్జి మీద మనం ప్రయాణం చేస్తుంటే మైండ్ ఆక్సిడెంట్ వచ్చి దానికి అంతగానో గొప్ప కూడా కట్టారు. అలా బ్రిడ్జిని చూసుకుంటూ సేద తీరండి. ఇప్పుడు ఆల్రెడీ కొవ్వూరు వచ్చేస్తుంది. కొవ్వూరు రైల్వే స్టేషన్ తోటి ఈ వీడియో